నమస్తే. నేను మీ అశ్విని కుమార్. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఫేజ్ 1 ముగిసింది. 121 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ఎలా జరిగింది అని మాట్లాడే ముందు 24 గంటల ముందు నుంచే ఒక కొత్త డ్రామాకి తెరలేపాడు కాంగ్రెస్ పార్టీ లేదా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ. ఎన్నికలు బీహార్లో జరుగుతున్నాయి, హర్యానాలో ఓట్ చోరీ జరిగింది అంటూ చాలా కాంట్రవర్సీ, ఎగ్జిట్ పోల్స్ నమ్మనని, ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ చెప్పినాయని, ఇవన్నీ కూడా దీని మీద ఒక 15 నిమిషాలు వీడియో శుక్రవారం నాడు చేస్తాను. ప్రూఫ్స్తో అతను రాహుల్ గాంధీ చెప్పింది ఎక్కడా కూడా నిజం లేదన్నది 15 నిమిషాల పైన పడుతుంది. కాకపోతే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే రాహుల్ గాంధీ ఏ నియోజకవర్గాలు కానీ ఏ బూతులు పోలింగ్ బూత్స్లో ఓట్ చోరీ జరిగిందని తీసుకొస్తున్నాడో చాలా జాగ్రత్తగా గమనించాలి. అక్కడంతా కూడా కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చిన బూతులు లేదా కాంగ్రెస్ పార్టీ గెలిచిన నియోజకవర్గాలు. సో ఇక్కడ ఒక అనుమానం కూడా ఉంది అందరిలో, కాంగ్రెస్ పార్టీ ఇట్లా ఓట్ చోరీ లాంటిది కానీ ఏమన్నా మ్యానిపులేషన్స్ జరిగినాయా అది బయటపడుతుంది ప్రస్తుతం అని ఈ లోపలే ఎదురుదాడికి దిగాడా రాహుల్ గాంధీ అనేది కూడా ఒక స్పెక్యులేషన్ అయితే సోషల్ మీడియాలో నడుస్తుంది. సో ప్రస్తుతానికి బుధవారం నాడు రాహుల్ గాంధీ పెట్టిన ప్రెస్ మీటు, ఆ బ్రెజిలియన్ మోడల్, ఇదంతా కూడా శుక్రవారం ఒక లెంతీ వీడియో చేస్తాను. ఇంకా బీహార్ ఫేజ్ 1 జరిగే ముందు రోజే రాహుల్ గాంధీ డ్రామా తర్వాత గురువారం నాడు 121 అసెంబ్లీ నియోజకవర్గాలు ఎలా నడిచింది, ఏంటి, ఎవరికి ఎడ్జ్ ఉండొచ్చు, చాలా క్లియర్గా అయితే పోలింగ్ పర్సంటేజ్ గత 20 ఏళ్లలో ఎప్పుడూ చూడలేదు. అంతగా ఓటింగ్ పర్సంటేజే కాకుండా మహిళా ఓటర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కారణం 65 లక్షల మంది పైన ఈ గోస్ట్ అనొచ్చు, చనిపోయిన వాళ్ళు అనొచ్చు, ఏదైనా కూడా ఆ ఓటర్స్ డిలీట్ చేయటం, ఆ లిస్ట్ అంతా క్లియర్ చేయటము, మహిళా ఓటర్స్ ఎప్పుడూ చూడనట్టుగా, ఇందాక చెప్పినట్టుగా గత 20 సంవత్సరాల్లో ఎప్పుడు చూడనట్టుగా అందరూ బూత్కి తరలి రావటం, ఈ సార్ ఎక్సర్సైజ్ వలన ఓటర్లు కూడా ఇంట్రెస్ట్ చూపించటం కొద్దిగా ఓటింగ్ మీద. మహిళా ఓటర్లు నా ముందు వీడియోస్లో కూడా చెప్పాను, మహిళా ఓటర్స్ పెద్ద ఎత్తున వస్తే అది ఖచ్చితంగా ఎన్డీఏకి అడ్వాంటేజ్ అవుతుందని. 104 సంవత్సరాల మహిళ కూడా, వృద్ధురాలు, ఆమె కూడా మంచం మీద వచ్చి ఓటేయటానికి ఉత్సాహం చూపించింది. ఇంకో మహిళ వర్షంలో పొలాల్లో తడుచుకుంటూ ఓటు వేయాలని వచ్చింది. ఇలా మహిళలందరూ కూడా ఎవరికి వాళ్ళు ఉదయం 7:15 నుంచే పోలింగ్ బూతుల దగ్గర బారులు తీరారు. ఎవరిని అడిగినా కూడా, మహిళల్లోంచి ఎవరిని అడిగినా మోడీ అనే పేరు నా ముందు క్లియర్ వీడియోలో నేను చెప్పాను. మోడీ మ్యాజిక్ ఉంది. మోడీ లాస్ట్ మినిట్లో ఒక 2 to 3% స్వింగ్ ఓటర్స్ని పుల్ చేస్తాడు లాస్ట్లోని. సేమ్ ప్రతి మహిళా ఓటరు, ఆఖరికి ముస్లింలకి చెందిన మహిళలు కూడా మోడీకి ఓటేస్తున్నాము, ఎందుకంటే 10,000 రూపాయలే కాకుండా మాకు రేషన్ నుంచి గ్యాస్ దాకా అన్నీ వస్తున్నాయి, మేము ఈసారి మోడీకి వేస్తున్నాం. మోడీ అన్నారు అక్కడ, బీజేపీ నితీష్ అని కాకుండా మోడీ అనేది చెప్పారు మహిళా ఓటర్లు అంటేనే. మోడీ వేవ్ ఇంకా బీహార్లో ఇంటాక్ట్లోనే ఉంది. మొత్తం మహిళలందరూ కూడా సాలిడ్గా అయితే ఒక వేవ్ సునామీ కనబడుతుంది మహిళా ఓటర్సు. అది ఎంతవరకు అనేది అయితే, ఎంత ఓటింగ్ మహిళలు ఎంత పర్సంటేజ్ వేశారు అనేది అయితే మనకి శుక్రవారం దాకా తెలీదు. తర్వాత మళ్ళీ ఒకసారి డెప్త్ అనాలిసిస్ చేయొచ్చు దాన్ని బట్టి. ప్రస్తుతానికి గురువారం నాడు మొదటి ఫేజ్లో అయితే యూత్ అన్నారు. యూత్ కూడా అర్బన్లో పెద్దగా కనబడలేదు, రూరల్లో వచ్చారు. రూరల్లో కూడా యూత్లో స్ప్లిట్ కనబడింది. అర్బన్ పాట్నా లాంటి చోట అయితే పెద్ద ఉత్సాహం చూపించలేదు. పాట్నాలో మహాగఠబంధన్కి అడ్వాంటేజ్ ఉండేది, అలాంటి చోట యూత్ ఎందుకు ఓటింగ్కి రాలేదు అనేది మనం విశ్లేషించుకోవాలి తర్వాత. ఇంకా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఓట్ చోరీకి సంబంధించి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు బీహార్కి సంబంధించిన ఆర్జేడీ తేజస్వి యాదవ్ ఎక్కడా కూడా ఒక్క అబ్జెక్షన్ ఏది పెట్టలేదు. పోలింగ్ రోజు కూడా దాని గురించి ఏం మాట్లాడలేదు. జన్సూరజ్కి సంబంధించిన ప్రశాంత్ కిషోర్ కూడా ఎక్కడ ఏం మాట్లాడలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం పోలింగ్ మొదలైనప్పటి నుంచి ముగిసేంత వరకు కూడా కామన్ పీపుల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంది సోషల్ మీడియా ద్వారా. కానీ అక్కడ
పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో చాలా వీడియోస్, ఫేక్ వీడియోస్ సర్క్యులేట్ చేశారు సోషల్ మీడియాలో. ఒక ముగ్గురు వ్యక్తులు వాళ్ళ ఓటర్ ఐడి పట్టుకొని ఆ వీడియోని, అక్కడ ఏం లేదో ఒక వీడియో తీశారు, వీళ్ళని ఓటేయటానికి పోలింగ్ బూత్లో అలో చేయట్లేదు అని. కొద్దిసేపటి తర్వాత వీళ్ళు ముగ్గురు ఓటు ఎవరే వేసేశారని పోలింగ్ ఆఫీసర్లు చెప్పారు. అది బీజేపీ వాళ్ళేనా అని ఇట్లా క్వశ్చన్ మార్క్స్తో ప్రజల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. ఆఖరికి ఎలక్షన్ కమిషన్ సంబంధించిన వాళ్ళందరూ ఆ ముగ్గురిని ఇంటర్వ్యూ చేస్తే, మేము ఎప్పుడో ఓటు వేసేసాము, మాకెక్కడా కూడా లోపల ప్రాబ్లం ఏదీ రాలేదని వాళ్ళు ఓటేసిన ఇంకో గుర్తు కూడా వీడియో మీడియాకి చూపించడం, ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఫేక్ ప్రొపగాండా రన్ చేస్తూనే ఉంది అన్నది కూడా, వాళ్ళు ఇంకా ఆఖరి నిమిషం వరకు ఇలాంటిది రన్ చేశారన్నది కూడా బీహార్ ప్రజలందరూ కూడా చూశారు. ఇంకో పక్క ప్రియాంక గాంధీ ఓట్ చోరీ జరుగుతోంది, మీరింత సైలెంట్గా ఎందుకు కూర్చున్నారు, మీలో ఆవేశం లేదా, రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేయండి అంటూ ఫేజ్ 2కు సంబంధించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ప్రజల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు ప్రియాంక గాంధీ. సో జన్జీ అనే దాన్ని ఒక రెవల్యూషన్ తీసుకురావాలి భారతదేశంలో. పక్కన నేపాల్లో, బంగ్లాదేశ్లో ఇవన్నీ నడుస్తున్నాయి, భారతదేశంలో యూత్ ఎందుకు రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేయట్లేదు అన్నది వాళ్ళకి అర్థం కావట్లేదు రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి. ఎందుకంటే ప్రస్తుతం పూర్తిగా సాటిస్ఫై అయి ఉన్నారు కేంద్ర ప్రభుత్వం మీద. కానీ వీళ్ళు రెచ్చగొట్టాలి. రాహుల్ గాంధీ 24 గంటల కిందట మీడియాను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు కూడా, మీడియా ప్రెస్ను ఉద్దేశించి మాట్లాడే ముందు కూడా, జన్జీ మీరు జాగ్రత్తగా గమనించండి, చూడండి అంటూ మొదలుపెట్టాడు ఆయన. ప్రియాంక గాంధీ బీహార్లో పోలింగ్ మొదలైన రోజు కూడా, మీరందరూ ఎందుకు ఇట్లా చూస్తున్నారు, ఓటు చోరీ జరుగుతోంది, వీధుల్లోకి రండి అని పిలవటం, వీళ్ళ ఉద్దేశం ఏంటి అనేది దేశ ప్రజలు ముఖ్యంగా యూత్ అంతా గమనించారు. కాబట్టే ఎక్కడా కూడా అంత రెస్పాన్స్ కనబట్టలేదు వాళ్ళకి. ఇంకొకటి, ముస్లిం మహిళల మీద బురకాలు తీసి ఫేస్ చెక్ చేస్తాం ఐడెంటిటీ కోసం అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా ఎలక్షన్ కమిషన్ని విమర్శించింది. కానీ బీహార్లో ఈరోజు జరిగిన 121 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాక్షాత్తు ముస్లిం ఓటర్సే, మహిళా ఓటర్సే వచ్చి చెప్పారు, మాకెక్కడే ఇబ్బంది లేదు, మేము చక్కగా బురకా తీసి చూపించాము, ఐడెంటిటీ చూపించాము, మాకేం ప్రాబ్లం రాలేదు అని వాళ్ళే మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. సో మొత్తం వీళ్ళ నెగిటివ్ ప్రొపగాండా అంతా కూడా ఫెయిల్ అయింది. ఫేజ్ 1కి సంబంధించి మహిళా ఓటర్స్ ఎంత శాతం వేశారు అనేదైతే మనకి మేల్ కన్నా మనకి శుక్రవారం నాడు క్లియర్గా ఒక గ్రాఫ్ వస్తుంది. ఆ పర్సంటేజ్ డిఫరెన్స్ పెట్టి ఎన్డీఏ ఎన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకోవచ్చు, ఒక సునామీ ల్యాండ్ స్లైడ్ ఆ ఫేజ్ 1, లేదంటే ఆ 121 స్థానాల్లో ముందుగా అనుకున్నట్టే 70 దగ్గర అవుతుందా అనేది అయితే మనం శుక్రవారం నాడు దాకా తెలియదు. పురుషుల కన్నా మహిళా ఓటర్స్ 5% కన్నా ఎక్కువ ఉంటే కనుక ల్యాండ్ స్లైడ్ సునామీ అని చెప్పచ్చు ఫేజ్ 1లో ఎన్డీఏకి. ఒకవేళ పురుషులు మహిళలు ఇద్దరిది కూడా సమానంగా ఉంటే కీన్ కాంటెస్ట్ ఉందని చెప్పచ్చు. కానీ సాయంత్రం 5 గంటల తర్వాత మనం చూస్తే బీహార్లో మహిళా ఓటర్స్ అయితే మాత్రం చాలా పెద్ద నెంబర్లో వచ్చి ఓటు వేశారన్నది పూర్తిగా కనబడుతుంది మనకి. ఆ డిఫరెన్స్ ఎంత అనేది చూడాలి ఎన్డీఏ నెంబర్ చెప్పడానికి. ఆర్జేడీ ప్రయత్నించింది, కొన్ని చోట్ల చెదురుముదురు సంఘటనలు జరిగినాయి, డిప్యూటీ సీఎం మీద, కాన్వాయ్ మీద అటాక్ చేశారు. ఇవన్నీ తప్ప మిగతా అంతా కూడా ప్రశాంతంగానే నడిచింది. కాంగ్రెస్ ఫేక్ ప్రొపగాండా బుధవారం నాడు చేసింది, గురువారం నాడు చేసింది అంతా కూడా ఫెయిల్ అయింది. బీహార్ ప్రజలు ముఖ్యంగా వికాస్కి, వికసిత్కి వేసామని చెప్పి పబ్లిక్గా పోలింగ్ బూత్ బయటకు వచ్చి ఓపెన్గా చెప్పారంటేనే బీహార్ మూడ్ ఎలా ఉంది, ఫేజ్ 2 ఎటువైపు వెళ్ళబోతోంది, బీహార్ నవంబర్ 14 ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటోందన్నది బీహార్ ఓటర్స్ ఫేజ్ 1లోనే చాలా క్లియర్గా చెప్పేశారు. థ్యాంక్ యూ.